నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, గత 2 రోజుల నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఈ పెట్రోల్ బంకులో పెద్ద సమస్య అయిపోయింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటని చెప్పేది అంటే, హిట్ అండ్ రన్ కేసు కింద పోలీస్ వాళ్ళు బుక్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేదే, డ్రైవర్లకు వచ్చేదే వాళ్ళ ఆదాయం మ్యాక్సిమం 15,000 నుంచి 20,000 రూపాయలు వస్తున్నాయి. దాన్ని కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళని బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఫైన్ వేయడం చేస్తున్నారు. అకార్డింగ్ టు సెక్షన్ 106 సబ్ క్లాస్ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం వల్ల వాళ్ళు గత 2 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ చూడు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొరత, అసలు లైన్లో నిలబడలేకపోతున్నారు జనానికి అంత విపరీతమైన బాధ పెడుతున్నారు, విపరీతమైన రష్. నేనే ఇవాళ వెళ్తే నాకు 2 గంటలు పట్టింది పెట్రోల్ బండిలో పోయించుకోవడానికి. ఈ ప్రాబ్లం ఏమంటారు వాళ్ళు, కేంద్ర మంత్రిని ఆల్రెడీ నేను హోమ్ మినిస్టర్ కలిశారు. వాళ్ళు అంటారు ఇప్పుడే కాదు, కొంచెం అప్పుడే వెంటనే మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది భారతీయ న్యాయ సంహిత అనేది కొత్తగా వచ్చింది. దాని ప్రకారంగా ఎవరు కూడా ఈ పెట్రోల్ దాని మీద మీరు ఎవరు అప్పుడే ఇబ్బందులు పడకండి, మేము ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు, ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది వెంటనే 1 or 2 డేస్లో తీసుకొని పరిష్కారం అనేది మేము చూపిస్తాము. మీరు ఎవరు కూడా భయపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రతి పెట్రోల్ బంకులో బారులు తీరుతున్నారు జనం, మామూలు కాదు, విపరీత అవసరం పడుతున్నారు. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దీన్ని వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. రాను ఇంకా లా అండ్ ఆర్డర్ కూడా తగ్గుతూనే అవసరం. పెట్రోల్ బంకుల దగ్గర జనం రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు వారు, దానివల్ల ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని వెంటనే పరిష్కారం చేయకపోతే జనం అందరూ చాలామంది ఇబ్బంది పడతారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ ట్రక్ డ్రైవర్లు కూడా వెంటనే విత్డ్రా చేసుకొని వాళ్ళు ఒక యథాప్రదానం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని నా నమస్కారం.